ఇట్లా కూర్చో, ఇట్లా. సో మళ్ళీ భవానీ వచ్చింది, చాలా పొద్దున వచ్చింది, చాలా మాట్లాడుకున్నాం, చాలా మాట్లాడుకున్నాం, ఆడుకున్నాం, పాడుకున్నాం, ఏమో చేసాం కదా. చేయాల్సింది చేసాం, ఏమేమో కాదు. సరదాగా పిచ్చపాటిగా మాట్లాడుకుందాం. అయ్యా మంచిది, మంచిది, మళ్ళీ కలుసుకుందాం, చలో చలో, మంచిది, నేను మాట్లాడతాను. అయ్యా మంచిది, మళ్ళీ కలుసుకుందాం, మంచిది 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 మంచిది. సో చెప్పు భవాని, ఎలా ఉంది జీవితం? సూపర్. సూపర్ అంటే నిర్వచించదు, అద్భుతం. ఎందుకు నేను అడుగుతున్నా తెలుసా? ఈ ప్రపంచంలో అన్నీ ఉండి కూడా బాధపడే వాళ్ళకి నీ ముఖ చిత్రం అలా ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు నీవు ఇట్లా ఉన్నావు, నీ పాప అట్లా ఉంది, నీ భర్త అట్లా ఉన్నాడు, నిజానికి పెద్ద పెద్ద సమస్యల కింద లెక్క. అవును కదా? అవును. కానీ నువ్వు ఎంత చక్కగా నవ్వుతున్నావు చూడు. ఇప్పుడు ఆ వీడియో తీసే వ్యక్తికి కూడా నీ వీడియో ఉపయోగపడుతుంది. అందుకని నేను మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది, నా మాటలే నువ్వు చెప్పావు అనుకో మామూలుగా ఉండదు ఇంపాక్ట్. బేసికల్లీ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎంజాయ్ చేయడం అనేది నాకున్న స్వభావం. అది ఫస్ట్ నుంచి ఎవరు అంటే ఒకళ్ళు చెప్తే నమ్మడమో లేకపోతే ఒకళ్ళు చేసింది చేయడమో కాకుండా నా సొంత ఎంజాయ్మెంట్ అనేది నేను చూసుకుంటా ఫస్ట్ నుంచి, అంతే. దానివల్ల ఎంతమందికి యాంటీ అయినా నేను పట్టించుకోను. అంటే నేను చేసింది ఎవరికి నచ్చట్లేదు కదా అని ఒక గిల్ట్ కానీ ఏమి ఉండదు, కానీ నేను హ్యాపీగా ఉన్నాను దానివల్ల. అలాగే స్కూల్లో కూడా ఎక్కడున్నా, కాలేజ్ కానీ చిన్నప్పటి నుంచి అంతే. ఆ ఎంజాయ్మెంట్ నాకు దగ్గర ఒక 10 years నుంచి మిస్ అయింది. స్పిరిచువల్ పాత్ కూడా అంతే. అంటే ఏదో గుడ్డిగా గురువుల దగ్గరికి వెళ్ళడం, స్వామీజీల దగ్గరికి వెళ్ళడం, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడం, నమస్కారం పెట్టడం కూడా నాకు రాదు, దేవుడి దగ్గరికి వెళ్ళినా అడగడం కూడా రాదు. ప్రసాదం తిని అందరూ దేనికి వెళ్తారో తెలియదు, నేను మాత్రం గుడికి వెళ్ళి హాయిగా అలా పెట్టే ప్రసాదం తిని వచ్చేసేదాన్ని, దానికోసమే వెళ్ళేదాన్ని. అలాంటి పీస్ఫుల్. మీరు ఒక కథ చెప్తారు కదా, ఒక రాజు నేను ఆనందంగా ఉండడానికి ఏం చేయాలో ఎవరు చెప్తారో వాళ్ళందరికీ నా ఆస్తి ఇచ్చేస్తాను అని చెప్పి అతను వెళ్ళి తిరిగి ఒక సాధువు దగ్గరికి వెళ్తే ఆ సాధువు తన దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. చివరికి పరిగెత్తిచ్చి వచ్చి చివరికి ఆ బంగారం చూసేసరికి ఆనందంతో చిందులేస్తాడు. అంటే నీ ఆనందం నీకు గుర్తు చేశానా లేదా? అది నాకు 100% సూటబుల్ స్టోరీ అనమాట. అలా 10 years దగ్గర ఒక అగాధంలో ఉండిపోయింది, కానీ అది మర్చిపోలేదు. ఏంటి ఎందుకు అనేది ఒకటి, జీవితం అంత హ్యాపీగా ఉండేది, ఇంత క్లిష్టం ఎందుకు అయ్యింది అని క్వశ్చన్ మార్క్తో ఉండిపోయింది. ఎందుకు అయిందో ఏమో తెలియదు, కానీ ఇక మీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నా పూర్వ వైభవం అనుకోవాలంతే. ఐఎమ్ సో హ్యాపీ. జీవితం అంటే నాకు చాలా ఇష్టం. ఏదో ఎందుకు పుట్టాం అన్నది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు కొంతమంది వంశపారంపర్యమనో లేకపోతే కొంతమంది గ్రహణాలు, దోషాలు, పాపాలు, పుణ్యాలు ఇవన్నీ పక్కన పెడితే నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. అలా అనుకుంటే మేనరికం చేసుకుంటే ఇలా వచ్చింది అని చాలా మంది అంటే, ఎంతమంది మేనరికం చేసుకోలేదు, అందరికీ ఎందుకు రాలేదు? సో అది కరెక్ట్ కాదు. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేసే తత్వం అయితే కాదు. కాబట్టి అలా సెల్ఫ్ ఎంక్వైరీ కానీ సెల్ఫ్ ఎంజాయ్మెంట్ కానీ ఫస్ట్ నుంచి నా బేసికల్ లైఫ్. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. అదే ఎంత చక్కటి మాట. నేను జీవితాన్ని ప్రేమిస్తాను, చాలా ఇష్టం, అంతే. ఐ లవ్ మై లైఫ్. తినాలి. మీరు చెప్తారు కదా, దేని కోపం తిండి మీద చూపించకూడదు, నిద్ర మీద చూపించకూడదు. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, ఒకరికి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోకూడదు. ఇప్పుడు నేను వేసుకున్నది 10 మందిలో ఇద్దరికి నచ్చింది, ఇద్దరికి నచ్చింది 8 మంది ఒకటి వినాలి. నువ్వు ఒక నిమిషం ఉండు. ఇప్పుడు ఎందుకు ఆపానంటే, మిత్రుడు వస్తున్నాడు, అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో ఏదో వెలితి, అది వేరే వ్యక్తి పూరించాలనుకున్నా పూరించలేనిది లేదు, ఎవరు పూరించలేరు. అది తేజ, ఈ భవానీ నా ఫ్రెండ్, ఈమె మాటలు అది కాదు, కూర్చో ఇక్కడ. ఈమె మాట్లాడేది జస్ట్ శ్రద్ధగా విను. కూర్చో ఇటు కూర్చో దగ్గర. ఓకే, క్యారీ ఆన్ భవానీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డ్రెస్ వేసుకోవాలనుకుంటే బేసికల్ గా అందరి దృష్టి ఎట్లా ఉంటది అంటే, నేను వేసుకునే డ్రెస్ అందరికీ నచ్చాలి అని. నేనేం చెప్తాను అంటే, నువ్వు వేసుకునేది 10 మందిలో ఇద్దరికి నచ్చొచ్చు, 8 మందికి నచ్చకపోవచ్చు. కాబట్టి నీ కంఫర్ట్ చూసుకోవాలి అనేది నేను చెప్తాను. నేను అలాగే ఉంటా.
తిండి కానీ బట్ట కానీ చదువు కానీ ఫోర్స్డ్ లైఫ్ అనేది ఇష్టం ఉండదు. ఒకళ్ళు ఫోర్స్ చేస్తే ఒకళ్ళు చెప్పింది కట్టుకుంటే ఇది కాదు లైఫ్. సెల్ఫ్ నీ స్వభావం నీకు తెలుస్తుంది, నీకు తింటే ఎలా అరుగుతుంది అనేది నిజమో, నువ్వు కట్టుకుంటే హాయిగా ఉన్నావా లేదా, ఇప్పుడు ఒకరికి నచ్చింది నీకు కంఫర్ట్గా లేకపోతే ఎందుకు వాళ్ళ కోసం నువ్వు రాజీ పడాలి, అట్లాంటి తత్వం నాది. ఈ 10 years మిస్ అయినా కానీ నేను ఆ తత్వాన్ని కోల్పోలేదు, అందుకే మళ్ళీ రీకలెక్ట్ అవ్వగలిగా. ఒకవేళ కొంతమంది ఉంటారు కష్టాలు వచ్చినప్పుడు ఆ మూలాన్ని మర్చిపోతూ అందులో ఇరుక్కుపోతూ, అంటే బ్యాక్ని గుర్తు చేసుకోరు, ఏంటి ఇలా ఉండేదాన్ని ఇలా అయిపోయాను అనే ఆలోచన వాళ్ళకు ఉండదు, అదే జీవితం అనుకొని అలాగే వెళ్ళిపోతాం అనుకుంటారు. సో అలా కాకుండా నేను ఎన్ని కష్టాలు వచ్చినా నాది ఇది కాదు, ఎందుకో ఇక్కడ పడ్డాను, మళ్ళీ నాకు నా రోజులు నాకు వస్తాయి అనే మూలాన్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉండేదాన్ని. కాబట్టి ఐ థింక్ 10 years లోనే నేను బయటపడగలిగా. అంతే. చాలా మందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆధ్యాత్మిక అనుభవం అన్నది శరీరానికి అతీతం. అది ఒకవేళ బాడీకి సంబంధించింది అయితే మంచి ఆరోగ్యంగా ఉన్నవాడికి అది అనుభవంలోకి వస్తుంది. అసలు అందరూ శరీరం తుచ్చమైంది, శరీరాన్ని కష్టపెడితేనే సుఖం వస్తుంది, ఆధ్యాత్మికత చిక్కుతుంది అనేది నాకు నచ్చేది కాదు. ఎంత కష్టపెట్టాలి, ఎంత ఇబ్బంది పెట్టాలి, ఇప్పుడు శరీరం సహకరిస్తేనే కదా ఏదన్నా మనం లేవాలన్నా పని చేయాలన్నా ఒకటి ముందుకు వెళ్ళాలన్నా శరీరం సహకరించకపోతే ఏం చేయలేం. దానికి మనం పస్తులుంచి దాన్ని ఇబ్బంది పెట్టి నేను ప్రయత్నం చేశాను, అలాంటిది ఎన్నో చేశాను, కానీ ఎక్కడ సక్సెస్ కాలేదు. కానీ ఇది కాదు ఇలా చెప్తున్నారేంటి అని కన్ఫ్యూజ్ అనమాట. చెప్పాను కదా భయం గురించి చెప్పు. భయం అనేది అసలు లేదు స్వామి, దేనికి భయపడను. ఈవెన్ దయ్యం ఉందిరా నీ ముందన్నా నేను భయపడను, ఆ దయ్యమే నన్ను చూసి భయపడాలి. ఎందుకంటే ఫస్ట్ మనకి భయం అనేది నెగిటివ్ వర్డ్. నువ్వు ఏదైతే మనసులో నెగిటివ్గా ఊహిస్తున్నావో అదే నీకు ఎదురుగుండా నీ నీడ నిన్ను దయ్యమై భయపెడుతుంది అని చెప్తారు, అంతే తప్ప నిజానికి భయం అనేది లేదు. నేను భయపడను, భయం అనేది లేదు. ఏదో కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వల్ల చిన్న పైన అంతే డిస్టర్బెన్స్ తప్పితే తప్ప భయం అయితే లేదు, అసలు భయం లేదు. అదే అలలు కొంచెం కొంచెం ఉండొచ్చు, అంతే అలజడి అంతే. అది నాకు చెప్పడానికి రాదు, అలజడి రావచ్చు, కానీ అదే లైఫ్ అదే ఆలోచించుకుంటూ ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళకి సలహా. ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు అసలు ఎప్పటికీ సక్సెస్ కాలేరు, గట్టు మీద పడలేరు. ఎందుకంటే ఫస్ట్ పాత ధారణలు, ఒక ఫిక్స్డ్ ఒపీనియన్స్ పోవాలి, అప్పుడే కొత్తది నేర్చుకోగలుగుతాం. ఎప్పుడైతే నేను ఇంతే ఇది కరెక్ట్ ఒకళ్ళు పట్టుకున్నది అందరూ అనేవాళ్ళు నన్ను, నువ్వేంటి ఒక దాంట్లో ఉండవు అన్నీ తిరుగుతూ ఉంటావు, అంటే తిరుగుతేనే అన్నీ తెలుస్తాయి, ఒక దగ్గర కూర్చుంటే ఏం తెలీదు, ఏం నీ దగ్గరికి రాదు, అక్కడే ఉంటావు, ఎక్కడ నూతిలో కప్పలాగా ఉంటావు. అలా కాదు, అన్నీ ఆలోచించాలి, తెలుసుకోవాలి. అలా అని ఓవర్ ప్రెషర్ అక్కర్లేదు, సత్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉండాలి తప్పితే తప్ప ఓవర్ థింకింగ్, ఓవర్ స్ట్రెస్ అనేది సక్సెస్ కి ఎంత సాధ్యమో అది చేయడం సరిపోతుంది. అది చేస్తూ ఉండగా కొత్త ద్వారాలు ఓపెన్ అవుతాయి. అంతే. ఫస్ట్ నాకు తెలిసింది ఏంటంటే పాతవి ఓ ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయంటే కొత్తది నేర్చుకోలేం. ఒక జెన్ సేయింగ్ ఉంటది, మొక్క నీవు నాటు, అదే పూలు ప్రకృతి ఇప్పిస్తుంది, మొక్క నీవు నాటు. ఆ పూలకి తుమ్మెదల కోసం ఎదురు చూడకు, నువ్వు మొక్క నాటి పూలు వస్తే తుమ్మెదలు వాడుతుంది. మీరే చెప్తారు కదా ఒక జెన్ స్టోరీ అనుకుంటా. చాలాసార్లు ఏం చేస్తుంది తెలుసా, నాకు అతలే జెన్ స్టోరీ అని చెప్తాను, ఎందుకంటే వీడు అన్ని వీడి పేరు మీద చెప్పుకుంటున్నాను. కాదు, ఒకడు మొక్క నాటి ఎంత కావాలో అంత నీరు పోసాడు, ఒకడు మొక్క నాటి అతిగా ప్రేమించి దాన్ని అతి జాగ్రత్తగా చూసుకొని అది చచ్చిపోయింది. అదే ఓవర్ థింకింగ్ లేదా ఓవర్ స్ట్రెస్, ఓవర్ కేరు, ఓవర్ లవ్, అతి సర్వత్రా వజేతి. అంతే, దేనికైనా వర్తిస్తుంది. ఎంతవరకు అంతవరకే, ఒక లిమిట్. పసిపిల్లాడు నడిచేంత వరకే చేయబట్టుకోవాలి, నడిచిన తర్వాత వాడిని వదిలేయాలి. డబ్బు యొక్క ప్రాధాన్యత అవసరం, అదైతే నిజం. నేను కూడా డబ్బుకి ఎంతవరకు మన జీవితం ఇష్టం లేకపోయినా ఉద్యోగం చేస్తుంది దానికోసమే, బ్రతకాలి కదా. ఈ బట్ట తిండి అవసరాలు, నిత్య అవసరాలు. ఇప్పుడు మా ఫ్యామిలీ ఉన్నారు, పేరెంట్స్ అత్తమామలు చూడాలి, మా పిల్లల్ని చూసుకోవాలి, అందరూ మా మీదే డిపెండెడ్. కాబట్టి ఉద్యోగం చేయాలి, అడుక్కొని తినలేం, కష్టం, తినకూడదు. అందుకనే చేసే అవసరం వస్తే చేస్తాము, కానీ నీవేమి చేయలేని కాళ్ళు చేతులు అన్ని సరిగానే ఉన్నాయి కదా, నడవగలము. ఇప్పుడు అవకాశం ఉంది, చూపలేదు కానీ చదువుకున్నాం అంటే ఎలిజిబులే కదా ఉద్యోగానికి. సో దానికోసం అవసరం, డబ్బు అవసరం, కానీ అత్యవసరం అయితే కాదు.
అత్యవసరం అయితే కాదు, అది అవసరం అంతే. అది రకరకాలుగా దాని యొక్క ప్రభావాన్ని మన మీద చూపిస్తుంది కానీ దానికి లోబడకూడదు. డబ్బు వచ్చినా ఎంత వరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుంటే సేఫ్ అండ్ సెక్యూర్ రెండు. అది నాకు డబ్బు వచ్చింది కదా, నాకు హోదా వచ్చింది కదా. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఫిజికల్ ఇష్యూస్కి అట్రాక్ట్ అవ్వే వాళ్ళకి వాల్యూ తెలియదు స్వామి. ఫిజికల్ ఇష్యూస్కి ఇప్పుడు మీడియాకి కానీ లేదంటే సమ్ పార్టీస్కి లేదా ఇంకొకటి నలుగురిని మెప్పించాలి లేదా నలుగురు ముందు నేను గొప్పగా ఉండాలి, హై లెవెల్లో ఉండాలి, క్లాస్గా ఉండాలి, ఇది ఈ థింకింగ్స్ ఉన్న వాళ్ళు ఓవర్టేక్ చేయలేరు. ఎప్పుడు ఉండాలి సెల్ఫ్ రియలైజేషన్ అనేది. దాన్ని అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్ ఎప్పుడు ఉండాలి అన్ని విషయాల్లోనూ ఉంటే అది డబ్బైనా ఏదైనా ఎంత అవసరం అంత సర్వే అవ్వగలుగుతాం. ఉద్యోగం వచ్చిందని చెప్పి మా వారికి పేపర్లో వేసినప్పుడు అందరూ అప్రిషియేట్ చేశారు. నేను దాన్ని ఇంత కూడా పట్టించుకోలే. ఏమి నీకేం లేదా, ఇంతమంది నీకు ఫోన్ చేస్తున్నారు, ఇంతమంది విజిట్ చేస్తున్నారు అని అడిగారు. ఏముంది అందులో, చదివారు, ఉద్యోగం వచ్చింది, దానికి అప్రిషియేట్ పొంగిపోవాలి, గంతులేయాల్సిన అవసరం ఏముంది? అంత ఈజీగా ఉండాలి లైఫ్ అనేది, అంతే తప్ప పొంగిపోవడం. ఇప్పుడు ఎవరన్నా ఊరుకూరికి నీవు తప్పు చేయకపోయినా నీది అని తప్పు అన్నారు అనుకో, చాలా మంది బాధపడతా ఉంటారు. ఇప్పుడు నేను అనుకో మీరు అనుకుంటున్నది మీదేనండి, నేనైతే అటువంటి వాడిని కాదని చెప్తాను. బాధపడి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎదురుగున్న అబ్బాయి పరిస్థితి అది ఎవరో ఏదో అంటే తప్పు అనేది వాడికి తప్పు అంతే తప్ప మనకు కాదు కదా. ఇప్పుడు సపోజ్ ఆవు ఉంది, రక్షించాం మనం, మనకి రైట్ అది. ఎదుటివాడికి నేను తీసుకెళ్తుంటే నువ్వెందుకు తీసుకున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అంటాడు. నువ్వు తీసుకెళ్తుంటే నేను రక్షించాను, నువ్వు తీసుకెళ్ళడం తప్పని మనం అంటాం. అక్కడ తప్పు ఒప్పులు కాదు, పరిస్థితి అనేది ఎవరికి అనుకూలమో మార్చుకోదు అంతే. నీ ధర్మం, నీ కర్తవ్యం ఏమిటి అనేది తప్ప అక్కడ తప్పులు పాపపుణ్యాలు ఇవేమీ లేవు. వాటితో డిపెండ్ అవి లేదు లైఫ్ మెయిన్. నేను ఎక్కడో చదివాను, కోపం వచ్చి గోడ ఊలగొట్టిన వాడిని చూశాను కానీ కోపం వచ్చి గోడ కట్టిన వాడిని చూడలేను. నాకు చాలా కోపం వచ్చిన బుక్ రాసిస్తున్నా అని అదర్ ఎందుకో నాకు జీవితం మీద విరక్తి కలిగింది, అందుకే కొన్ని పాటలు నేర్చుకుంటున్నాను. అయితే కోపము కాదు కానీ ఏదైనా బాధ వచ్చిందంటే మాత్రం ఎవరి మీద చూపించకుండా ఒక పీస్ఫుల్ ఏరియా, టెంపుల్స్ అవనివ్వండి లేదా అట్మాస్ఫియర్ అవనివ్వండి. బాధ ఉందా? జస్ట్ టెంపరీయే, పర్మనెంట్ బాధ ఏమి ఉండదు. ఆ క్షణానికి ఏదైనా చిన్న మనసు నొప్పించబడితే దాన్ని డైవర్ట్ చేసేయడానికి, మళ్ళీ నా స్థితిని నేను తెచ్చుకోవడానికి, డైవర్ట్ కాదు, నా స్థితిని నేను తెచ్చుకోవడానికి టెంపుల్స్కి వెళ్ళడం. అడిగేదన్నా నీ స్థితి గురించి అడగడానికి ఆలోచించేందుకు? ఇప్పుడు వేరే గురించి చెప్పాలంటే ఆలోచించాలి, నాకు 2 చేతులు నేను చెప్పడానికి ఆలోచించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు నిన్ను కూర్చోబెట్టానంటే చూడు ఈ భవాని పరిస్థితి నిజానికి నేనైతే నార్మల్గా మనిషిగా చూస్తాను, అందరూ అట్లా చూడరు. ఎందుకంటే చూడరు, నేనే చెప్తున్నాను కదా, నేను చాలా తిరిగిన ప్లేస్ తిరగకుండా తిరిగాను. ఎక్కడ ఇంత ఓపెన్ మైండ్ నేను చూడలేదు. రిస్ట్రిక్షన్సే చూడగానే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు పరిచయం ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా నేను బ్లైండ్ అని మీకు చెప్పలేదు. అవును, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నన్ను చూడడం. అవును, అదే ఫస్ట్ ఎవరన్నా అక్కడ చూసారంటే కనబడదు, ఏమన్నా పక్కన పెట్టండి, అది నేను అనుభవించాను. లేదా జాలి చూపిస్తారు. జాలి కంటే కూడా నాకు చాలా చిరాకు స్వామి, జాలి చూపించకూడదు. నీకు ఉంటే చెయ్యి అందించు, లేకపోతే పక్కకు జరుగు, అంతే తప్ప జాలి మాత్రం ఉండొద్దు అసలు. తెలుగులో చెప్పండి సెల్ఫ్ పిటీ అంటే. అదేంటి జాలి, పిటి అంటే జాలి. ఓకే, అంటే మీ మీద మీరు జాలి పడి అలాంటి చట్టాలు లేదు లేదు లేదు, ఎప్పుడు లేదు, జాలి పడడం అనేది లేదు. ఫస్ట్ నుంచి కూడా నేను పడిన దెబ్బలు, నాకు తగిలిన దెబ్బలు ఎవరికి అంటే నా సరౌండింగ్స్లో తగలలేదు ఎవరికి అని. నా సరౌండింగ్స్లో పేరెంట్స్ ఉన్నారు కానీ అవాయిడ్ చేశారు, బ్రదర్ ఉన్నాడు అవాయిడ్ చేశాడు, తాతయ్య చూసిన పెంచి చదివించిన తాతయ్య 9th క్లాస్లోనే చనిపోయాడు. సో తర్వాత నుంచి ఎట్లా అంటే ఎగ్జిబిషన్, హైదరాబాద్ ఎగ్జిబిషన్లో అగరబత్తీలు క్యాండిల్స్ అమ్ముకుని కూడా బతికాను నేను. సెల్ఫ్ పిటీ ఉంటే అది చేయలేము కదా, నేను బ్రతకాలి అంతే, నేను జీవించాలి. ఎవరి మీద మా ఫాదర్ వచ్చి నువ్వు నేను ఇంట్లో కూర్చుంటే నేను తిండి పెట్టలేనా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ గిల్ట్ ఫీలింగ్ అనమాట. సో అవన్నీ వద్దు నాకు, ఎందుకు ఎన్నాళ్ళు పెడతారు, ఈరోజు ఉన్నారు. ఇలాంటి ఒక
దాన్ని ఏమనాలి, ధైర్యం అని అందరూ అంటారు, నాకైతే ఓడి తెలియదు, కానీ నీకున్న ధైర్యం అంటారు. సెల్ఫ్ పిటి అనేది ఎప్పుడు లేదు. నన్ను నేను జాలీగా చూసుకోవడం, నా మీద ఒకళ్ళు జాలి పడాలనుకోవడం అనేది నథింగ్ లేదు. నేనైతే ఎవరైనా నాతో సమానంగా చూస్తా, అసలు అది ఉండకూడదు స్వామి. రెండోది ఒకటి నాకు అనిపిస్తుంది, అంటే సెల్ఫ్ పిటి అయినా లేదంటే ఇట్లా ఈగో అయినా రియాలిటీని మనం డైరెక్ట్ గా చూడడానికి మధ్యలో అడ్డొస్తుంటాం. అది ఉన్నప్పుడే కదా అడ్డొచ్చేది. అది అడ్డొస్తుంది, మామూలు పక్కకి వెళ్ళినప్పుడు స్లో అయిపోతుంది. అంటే ఇదంతా ఏమిటో తెలుసా, ఈరోజు పొద్దున కూడా చిన్న ఒక వ్యక్తి వచ్చాడు, నీ అస్తిత్వము ఏమిటో తెలియకుండా నువ్వు ఏం చేసినా అది అతకదు. ఒకటి ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి పిటి వస్తుందండి. అసలు ఉన్న స్థితి అంతే. ఓ ఆ కుక్క ఎంతో నీవంతే, ఫస్ట్ అక్కడికి రా. అదే చెప్తున్నా, ఆ కుక్క ఎంతుందో ఎంతనో ఈ ప్రకృతికి నీవంతే, నువ్వేం స్పెషల్ కాదు. తర్వాత నువ్వు ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు వాళ్ళే నీ బంధువులు అనుకోవడం నీ స్టూపిడిటీ. నీ ద్వారం ఓపెన్ చేసి పెట్టు, ప్రపంచం అంతా సరే. ఎవరైనా సంద విగ్రహ శక్తులు అట్లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్. ప్రతి మనిషి మనసులో ఉంటాడు కాబట్టి మాట తీరులో తప్పు ఉండొచ్చు, కొన్నిసార్లు ప్రవర్తనలో తప్పు ఉండొచ్చు, కొన్నిసార్లు తెలిసి అనొచ్చు, కొన్నిసార్లు తెలియకనొచ్చు, రకరకాలుగా ఎవడైనా ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టేవాడు ఉంటాడు. కానీ దాన్ని ఎట్లా తీసుకుంటున్నాం అనేది పూర్తి మన చేతిలో ఉంది. ఇప్పుడు భవాని నన్ను తిట్టింది అనుకో, నేను 2 రకాలుగా చూడొచ్చు దాన్ని, లేదా 10 రకాలుగా తిరిగి భవాని తిట్టొచ్చు. తిట్టిందని వెళ్ళి ఎవరికో చెప్పుకొని ఏడవచ్చు, లేదా తిట్టిందని చెప్పి చచ్చిపోవచ్చు, ఎందుకంటే ముఖ్యమంత్రి ముందు తిట్టింది కాబట్టి. నేను కూడా సూసైడ్ నోట్ రాసుకున్నాను. వెరీ గుడ్, రాసుకున్నాను. నీ ఒరిజినల్ స్టేట్ అంతే. ఆ ఒరిజినల్ స్టేట్ ఏంది? యు ఆర్ నోబడీ. నువ్వు చేసేదంతా నీ అవసరాల కోసం చేస్తున్నావు. నువ్వు ర్యాపిడో నడుపుతున్నావు, డబ్బులు లేవు కాబట్టి. నువ్వే అంబానీ ఇంట్లో పుడితే ర్యాపిడో నడుపుతావేంది? ఒకవేళ అప్పుడు నడిపితే నీకు డ్రైవింగ్ ఇష్టమని లెక్క, అప్పుడు చేయవు. సో ఇదంతా అవసరాల కోసం మనం చేసేదే. ఇది ఎటువంటిదంటే ఇంటిపైన వేసే రంగుకి ఇంట్లో ఉన్న వాళ్ళకి సంబంధం లేదు. రంగు ఏకపోయినా ఇంట్లో ఉండొచ్చు. మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి చాలా రంగులు వేసుకొని తిరగాల్సి వస్తుంది. అది నీకేం సంబంధం? నువ్వు ఎవరు వస్తే చేతి నమస్కారం పెడతావు, అదేం అవసరం? నిజంగా నీకు గౌరవం ఉంటే పెట్టు, లేదా పెట్టకు. కానీ నటన అన్నట్టు ఉంటాయి. అంటే మనం సమాజం చేత ప్రభావితం అవుతాము. అందుకే విచారణ చేయమని ఎందుకు చెప్పాడు రమణ మహర్షి? అన్నీ చేయడం ఆపి కొంతకాలం చూడు, అసలు ఇది బాధపడుతున్నది ఎవరు, బాధ పెడుతున్నది ఎవరు, వాళ్ళకు నీ మీద ఏమైనా కోపమా, వాళ్ళు ఏమన్నా నీవేమన్నా రాజువా, నిన్ను బాధ పెడితే వాళ్ళు ఏమైనా ఆనందాన్ని పొందుతున్నారా? ఏమీ లేదు, తెలుసో తెలియక అన్నారు. ఒక కోతి నీ మీద రాయి విసిరేస్తే ఏం చేస్తావు తేజ? ఎందుకు కేసు ఎందుకు పెట్టావు? అందరు కోతులే, నువ్వు కోతివే. వాళ్ళ అందుకే కదా దారికి పోయే దాన్ని ఏమన్నా పట్టించుకోకూడదు అనే సామెత కూడా పుట్టింది. అంతే. నేను చిన్న కథ విన్నా. ఒక గురువు ఓ శిష్యుడు ఇద్దరు పోతున్నారంట. పోతుంటే గాడిద ఉంది వాళ్ళ దగ్గర. ఇది గాడిద కథ అనమాట, గాడిద పాయింట్ ఆఫ్ వ్యూ స్టోరీ. శిష్యుడేమో అది తెలివిపరుడు, గురువేమో జ్ఞాని. అందుకని శిష్యుడికి అవకాశం ఇచ్చాడు, వాడినే మాట్లాడనిచ్చి వాడికే లైఫ్ తెలియాలి కదా. సో గురువుగారు గాడిద ఖాళీగా ఉంది, ఎక్కి కూర్చోమంటారా అన్నాడు. కూర్చో బాబు అన్నాడు. అట్లా కూర్చున్న తర్వాత ఇట్లా వీధి మళ్ళారా లేదు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చినాడంట, ఏమయ్యా బుద్ధి లేదా నీకు? గురువు గారికి 80 సంవత్సరాలు, ఆయన్ను కూర్చోబెట్టాలి కదా గాడిద మీద, నువ్వు యువకుడు, నువ్వెందుకు కూర్చున్నావు అంటే, వాళ్ళు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది గురువుగారు, అలా చేయనా అంటే, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయన్నాడు. అయితే మీరు కూర్చోండి అని చెప్పి అతను దిగాడంట. దిగిన తర్వాత వీధి మళ్ళా కానీ, ఏమయ్యా ముసలోడా, చిన్న పిల్లవాడు పాపం గాడిద పట్టుకొని నడుస్తున్నాడులా, నువ్వు దున్నపోతులాగా కూర్చున్నావు అన్నాడంట. ఇప్పుడు ఏం చేయమంటావురా అంటే, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుందండి అన్నాడంట. మరి ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు గాడిద దిగు, నేను గాడిద కూర్చుంటాను. మళ్ళీ ఇంకొక వీధి దిగేసరికి ఎవరో అన్నారంట, అసలు మీకు కామన్ సెన్స్ ఉందంటే ఇప్పుడేమైంది సార్ అన్నట్టు. వీడు గాడిద బలంగా ఉంది, ఇద్దరు కూర్చొని పోండే అన్నాడు. ఇద్దరు కూర్చున్నారంట. ఇప్పుడు కూర్చొని పోయిన తర్వాత ఇంకో మలుపు తిరగగానే, అసలు కొంచెం నాకు బుద్ధి ఉందా మీకు? ఆ గాడిద ఎక్కడ మోస్తుంది? కాసేపు గాడిదని ఖాళీగా వదిలేసి ఇద్దరు పక్కన నడవండి మీరు అని ఇంకోటి చెప్పాడంట. ఇప్పుడు గురువుగారి దిక్కు చూస్తే, నీకు ఏదనిపిస్తే నువ్వు ఎట్లా చెప్తే తింటానంట గురువు. ఆ తర్వాత గాడిద ఇద్దరు దిగారు, గాడిద మొదలు నడుస్తుంది. అంతలో ఆ నది ఒడ్డు వచ్చేసింది. ఒక ఫెర్రీలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత టికెట్ ఒక్కరికి ₹1. ఆ టికెట్ కలెక్టర్ వచ్చాడు. టికెట్ అనగానే, మాకు 2 టికెట్లు అంటే, మరి గాడిద ఎవరిదంటే, గాడిద కూడా మాదేనంటే, తలకాయకు ₹1. గాడిదైనా మనిషి అయినా ఎవడైనా సరే
వస్తా అక్కడి నుంచి టికెట్ తీసుకుంటూ వస్తా 3 రూపాయలు చేతిలో పట్టుకోండి అన్నాడంట. అప్పుడు గురువుగారు అన్నంటే ఏం చేద్దాంరా అంటే తీసుకోవాలి కదండి అన్నాడు. అంతలో ఎవడో అన్నాడంట, అరే మూర్ఖులారా, గాడిదకి ఎలాగో తాడుంది, గాడిని తీసి నీళ్ళలో దానికి ఎట్లా ఈత వస్తుంది, అది ఈదుకుంటూ వస్తుంది, ఆ తాడు నువ్వు పట్టుకో 2 రూపాయలు వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఇదేదో ఐడియా బాగుంది గురువుగారు అంటే అలాగే చేయరా అన్నాడు. ఇప్పుడు గాడిద నీళ్ళు వేసాడు, వాడు వేసి గాడిద తాడు పట్టుకున్నాడు. ఇది వచ్చి 2 టికెట్లు కొనుక్కునే లోపు ఇంకెవడు అన్నాడు, గాడిద నీళ్ళల్లో బరువు తగ్గిపోతుంది తెలుసా ఏదైనా? తెలుసు అండి, నాకు కూడా ఈతొచ్చు. సరే నువ్వు ఒక పని ఎట్లా పిల్లగాడివి కాబట్టి గాడిద మీద కూర్చో, నువ్వు అది కలిసి ఇద్దరు గాడిద మీద తేలుతారు, అక్కడ రూపాయలు నది దాటొచ్చి ఎంత ఒక 2 కిలోమీటర్లు ఇది అన్నాడంట. మరి గాడిద ఎట్లా అంటే గురువు గారికి తాడి పట్టుకుంటాడు, నువ్వు ఇట్లా పడవంచు నువ్వు పట్టుకో అంటే ఈ ఐడియా చాలా బాగుందని గురువు గారు అన్నాడు. ఆ తర్వాత వాడు గాడిద నీళ్ళలో వేసాడు, గాడిద మీద ఎక్కాడు, తాడు గురువు గారికి ఇచ్చాడు. అంత లోపల వాడు వచ్చాడు, రూపాయి టికెట్ ఇచ్చాడు. వీడికి ఎక్కలేని ఆనందం కలిగింది పిల్లవాడికి. ఐ సేవ్ 2 రూపీస్. ఎప్పుడైతే ఒడ్డు వచ్చిందో ఆ గాడిద ఈ పిల్లవాడిని ఒక్క తన్నుదన్ని ఒక కొండెక్కి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందండి. ఇది కథ కాబట్టి నేను కాదురా గాడిద, నువ్వురా అడ్డగాడిద అని చెప్పి చచ్చిపోయింది. ఇదేందుకు గురువుగారు ఇట్లా అన్నదంటే ఇప్పుడు నేను చెప్తాను నీకు అని చెప్పి గురువుగారు చెప్పారంట. చూడరా, చాలామంది చాలా చెప్తారు, అలా వింటూ పోయావనుకో ఆ గాడిద బతుకైతుంది లేదు. ఎక్కడో చోట నీ మాట నువ్వు వినడం నేర్చుకో. ఏది అవసరమో ఏది అనవసరమో నీకు తెలియాలరా. ఇంతసేపు వేరే వాళ్ళు చెప్తుంది ఆధారపడితే ఎట్లా? అట్లనే దేనికి బాధపడాలో, దేనికి బాధపడకూడదు, దేనికి గిల్ట్ ఫీల్ అవ్వాలో, దేన్ని అపరాధం అనుకోవాలో, దేన్ని తప్పు అనుకోవాలో, దేన్ని సమస్య అనుకోవాలో ఇవన్నీ తెలియాలి మనకు. ఇవన్నీ విచారణ చేసి తెలుస్తాయి. చిన్నది నాకు తెలిసిన ఒక అమ్మాయి 10th క్లాస్లో వాళ్ళ ఫ్రెండ్ కంటే తక్కువ మార్కులు వచ్చి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. చిన్న విషయం తెలియలే తనకి, తెలియలే. గ్రేట్ డాన్సర్. ఎన్ని రోజులు తెలియక విచారణ చేయలే అంటే దేనికి చచ్చిపోవాలో తెలియాలి కదా. విషయం అది కాదు, నీకు తెలియాలి. నేను ఎవరు ఏమన్నా చేస్తారు అనవసరం. ఒకళ్ళు ప్రెజర్ పెట్టినంత మాత్రాన రిజెక్షన్ ఉంది కదా, ఇంత కష్టపడి చదువుకున్నాం కదా. 10th క్లాస్ 2 విషయాలు ఉన్నాయి, మీరందరూ ఆలోచిస్తే తెలుస్తుంది. 2 రకాల ప్రెషర్స్ మనం అనుభవిస్తాం. ప్రెషర్స్ కూడా ఒకటి సైకలాజికల్ అండ్ ఒకటి ఫిజికల్. ఫిజికల్గా ఎవరైనా ప్రెషర్ పెడితే అది యాక్సెప్టబుల్. సైకలాజికల్గా ప్రెషర్ పెట్టడం అనేది నీ స్వయంకృతాపరాధమే. దీని మీద రాసిన చదువు, ఇది నేను ప్రింట్ చేసుకున్న టీషర్ట్, దీని మీద రాసిన భవాని, ఒత్తిడి ఒక అబద్ధం, స్వయంకృత అపరాధం. ఇది ఎవడో మహానుభావుడు చెప్పింది. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి, ఎల్డర్స్ నీకు నీ మీద అది వేరు. చిన్నపిల్లవాడు ఎప్పుడు అట్లా చేయడు. గో షో మీ వన్ పర్సన్ ఒక 3వ తరగతి పిల్లవాడు సూసైడ్ చేసుకోడు. వాడు అసలు తీసుకోవట్లేదు దాన్ని. వాడు కొట్టించుకుంటున్నాడు, బాధపడతాడు, మళ్ళీ దులుపుకొని పోయి మంచిగా ఆడుకుంటాడు. ఎప్పుడైతే సెల్ఫ్ అనేది ఒక అబద్ధపు సెల్ఫ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి గాయపడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక 3వ తరగతి పిల్లవాడిని బాడుకోని తిట్టు అన్న తెలియదు కదా, లేదా నువ్వే బాడుకో అంటాడు. వాడు కొట్టించుకుంటాడు, మమ్మీ ఐస్ క్రీమ్ పైసలి అంటాడు. ఈజ్ ఫ్రీ. వాడు అందరూ ఇరుక్కోలే. అదే ఆ తిట్టు ఒక ఇంటర్మీడియట్ పిల్లని తిట్టాను అనుకో, నా కొడుకు అన్నాడు అందరి ముందు వాడుకోని. ఇప్పుడు వాడికి దరిద్ర ఫ్రెండ్స్ ఉన్నారనుకో, అయిపోయా పోలీస్ కేసులోకి వెళ్ళిపోతుంది. తెలియకుండా అన్కాన్షియస్గా చేస్తారు. అప్పుడు విన్నది అదే చెవులు, ఇప్పుడు విన్నది అదే చెవులు, కానీ ఆ చెవులు వెనక మనసు నిర్మితమైంది ఇక్కడ. సో సెల్ఫ్ అనేది ఎక్కడ దెబ్బతింటుంది అంటే ప్రెషర్, ఇంట్లో ఉన్న పరిస్థితులు, వాళ్ళు నేర్పించే దాని వల్ల. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పాకే వయసులో పాకుతారు, నిలబడే వయసులో నిలబడతారు, కానీ వాళ్ళు నిలబడలేదని మనమే ప్రయత్నం చేసేస్తాం. అక్కడి నుంచి మొదలవుతుంది. అలా చేయకుండా ఉండుంటే సెల్ఫ్ దెబ్బతింది. సరదాగా జీవించాల్సిన జీవితాన్ని 2 years కి మాట్లాడతాడు అంటే ఈ 1 year కి మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేనైతే 2009 నుంచి వరకు ఐ హ్యావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ సింపుల్గా లీడ్ చేయాల్సిన దాన్ని, సింపుల్గా తేల్చేయాల్సిన దాన్ని కాంప్లికేట్గా మార్చుకొని సఫర్ అవుతుంది. నేనైతే ఘోరంగా ఆశ్చర్యపోతా సార్. నేను ఆ ప్రకృతిని చూసి ఎన్నోసార్లు ఆశ్చర్యపోయాను, ఈ మనుషులను చూస్తే ఆశ్చర్యపోతా. ఎవడో తిట్టాడని భయపడేవాడు, ఏడ్చేవాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ థ్రిల్ అయితే దీనికా నువ్వు ఏడిస్తే దేనికి ఏడవాలి? నాకు పుస్తకం చదివితే అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాలు వచ్చిన నా అనుభవాన్ని ఇంకా నేను అర్థం చేసుకుని ఒక బుక్గా రాయలేకపోయినా, ఒక పాట మొత్తం నాకు రాదే, ఒక్క మొక్క నాటలేకపోయినా దానికి బాధపడు.
ఎవడో కౌన్కిస్గా గొట్టంగాడు ఏదో అన్నాడని బాధపడ్డం స్టూపిడిటీ. నిజంగానే అది. వాడంటే నువ్వు అను. బాధపడ్డం ఎక్కడి నుంచి వచ్చిందని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఉదాహరణ నువ్వు నన్ను తిట్టావు అనుకో, నేను తిడతాను, అవసరమైతే 2 తిట్లు తిట్టించుకుంటా, అయిపోయింది అక్కడ. బాధపడ్డం ఎక్కడి నుంచి నాకు ఇప్పటివరకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరైతే ప్రోగ్రామ్ అయిపోతుంది, కాన్వర్జేషన్ ఆర్గ్యుమెంట్ అయిపోయిందా, అయిపోయిన తర్వాత నీ మైండ్ ఫ్రీ అయిపోవాలి. యూ షుడ్ ఎంటర్ ఇంటూ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. కానీ ఏం చేస్తున్నావు, దాన్ని ఒక మంచి బంగారు మూటగా తయారు చేసుకొని అది పెట్టుకొని ఇంకా రాత్రి అంతా దాన్ని పక్కన పెట్టుకొని దాన్ని మంచిగా సవర్ తీసుకుంటూ యూ సఫర్. ఏదో అడుగుతున్నావు, అడుగు. అంటే ఇందాక చెప్పా కదా, పిల్లల గురించి కాదు, సబ్జెక్ట్ నీవే, మళ్ళీ వాళ్ళెందుకు, అదే నేనే అని చెప్పు. నా ఎక్స్పీరియన్స్ లో ఆ ఏజ్ లో కొంచెం 10th 12th టైంలో వాళ్ళ చేతుల్లో ఉన్నాను నేను పూర్తిగా నేను తీసుకోలేను. మళ్ళీ నాకు ఏ రిటాలియేషన్ వస్తుంది నా భయంతో నేను అలా చాలా ఏదో అయ్యింది, నాకు అర్థం కావట్లేదు. తెలుసుకుందాం. నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక్క నిమిషం, నేను ఒక మాట చెప్పిన తర్వాత అది నా మైండ్లో సగం ఉంది, అది పూర్తి చేస్తా. నన్ను ఎవరో అడిగారు రీసెంట్గా, మీరు నిజంగా బాధపడరా అంటే, నేను 2009 నుంచి నేను ఒక్కసారి కూడా బాధపడలేదు. ఒకటి. తర్వాత నిన్నెవరన్నా బాధ పెట్టారంటే చాలామంది, దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్ టు డిస్టర్బ్ మీ. కానీ నా ఇంటిగ్రిటీని ఈయన కూడా కదిలించలేకపోయారు. ఒకటి. ఇప్పుడు మరి వాళ్ళ పట్ల నా వైఖరి ఏంటి, నాకే వైఖరి లేదు, నేను దూరం జరుగుతానబ్బా. ఇప్పుడు నాకు నీతో పట్టం లేదు, నన్ను ఎవడు బంధించలే కదా, నేను కమ్యూనికేషన్ ఆపేస్తూ పక్కకి నా జీవితం నేను జీవిస్తాను. కుక్కనే పక్కకి వెళ్తుంది, మనిషికి ఏం ప్రాబ్లం. అందుకని బాధ పెట్టే వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు, వాళ్ళని నువ్వు ఆపడానికి వీల్లేదు. వాళ్ళకి దూరంగా పో, లేదా డీల్ చేయి. కానీ డీల్ చేస్తూ బాధపడదు. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, కత్తి యుద్ధం చేసేటప్పుడు ఒక కత్తి నువ్వు పొడుచుకుంటూ యుద్ధం చేయకు. చాలామంది చేసే పిచ్చి పని అది. నువ్వు చేస్తున్నావు, ఆర్గ్యుమెంట్ చేస్తూ వై ఆర్ యూ సఫరింగ్ యువర్ సెల్ఫ్. నీకు ఆర్గ్యుమెంట్ చేసే క్యాలిబర్ లేనప్పుడు ఆర్గ్యుమెంట్ చేయకు. చర్చిస్తే నువ్వు డిస్టర్బ్ అవుతావని తెలిసిన తర్వాత నువ్వు చర్చించకూడదు. అది నీ వీక్. అందుకని నువ్వు సాధన చేసి మళ్ళీ చర్చలోకి ఎంటర్ కావాలి. ఏదైనా అంతే కదా, చర్చ రాకపోతే చేసేందుకు ఆడతావు. ఇది మనిషి ఒక్కడే ఆర్గ్యుమెంట్ చేయడం తెలియదు, ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఆర్గ్యుమెంట్ చేస్తే బాధపడకూడదని తెలియదు వాడికి. అందుకని చేస్తాడు, సఫర్ అవుతాడు. అందుకని మన నువ్వు అన్నావు కదా, ఈ విషయాల వైపే విచారణ చేయాలి. డే టు డే లైఫ్లో మనం ఏ సందర్భాలు. అదే చెప్పా ఇందాక కూడా, వేరే ఎక్కడో చిన్ని విషయాలు మానేసి పెద్ద అవి సాధించాలి, ఇవి సాధించాలి, అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, ఆకాశాన్ని ఎవడు సృష్టించాడు తెలుసుకోవాలి, లేకపోతే భూమిని ఎవడు సృష్టించాడు, చంద్రమండలం, ఇవి కాదు. రోజువారీ జీవితంలో పొద్దున్న లేచిన కాంచి పడుకునే వరకు ఎంత ఆనందంగా ఉండాలంటే ఏమి వదులుకోవాలి, ఏం నేర్చుకోవాలి, చిన్న విషయాలు. ఇక్కడ మనం కోల్పోతున్నాము, ఎవరెస్ట్ ఎక్కాలని చూస్తున్నాము, అది మాత్రం ఇంపాసిబుల్. అంతే. చిన్న విషయాల్లో మనం సరి చేసుకుంటే ఆలు దిద్దితేనే కదండి పదాలు రాయగలం. ఆలు దిద్దకుండా పదాలు రాయాలంటే ఎక్కడ సాధ్యమవుతుంది మనకి? చాలా మంది ఒకసారి ఆలోచించండి. ఈరోజు పొద్దున్న ఒకరితో ఒక మాట చెప్పిన, ఉన్న సమస్యలు ఉన్నాయి, వాటిని ఇద్దరు సాల్వ్ చేయి, లేదా పక్కకు జరుపు, కానీ కొత్త సమస్య క్రియేట్ చేయి. అందరు చేసేది ఉన్న సమస్యలు సాల్వ్ చేస్తలేరు, కొత్తది క్రియేట్ చేసుకుంటూ పోతున్నారు. నేనంటే అసలు నువ్వు ఏం చేయకపోయినా ఫస్ట్ సచ్చిదానందంగా బతుకు, హాయిగా బతుకు, అడుక్కు దీన్ని బతుకుపో. నువ్వు ఈ క్షణం పుట్టుకున్న చచ్చిపోయినా అసలు నథింగ్ అన్నట్టు, ఎవరికి తెలియదు కూడా తెలియదు. అవును, సీరియల్స్ కొనసాగుతాయి, టీవీ డిబేట్స్ కొనసాగుతాయి. నేను చెప్పేది వేరే ఏంటి కాదు, మన ఇంట్లోనే మళ్ళీ చీరలు కొనుక్కొచ్చుకుంటారు, ఫ్యాషన్ మీ లిప్స్టిక్ వేసుకుంటారు, ఎవడి కోసం లైఫ్ అంతా ఏడ్చుకుంటూ కూర్చోరు, ఎవడు ఆగదు. బెటర్ డిస్టర్బ్ చేయక అమ్మాయిని. ఆ అమ్మాయి మళ్ళీ ఒక మూడ్లో ఉంది, మళ్ళీ మూడు మారితే పట్టుకోలేం. అట్లా మా అమ్మ ఝాన్సీ ఏం చేస్తుంది ఈసారి కొంచెం సైలెంట్గా ఉంది. సమ్ చేంజెస్ హ్యాపెండ్. కొత్త ఆటలు సృష్టించుకొని ఆడుకుంటుంది, తనే ఆడుకుంటుంది. నేను తన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నా. అసలు ఎత్తుకోవచ్చా అట్లా? ఏంది ఎత్తుకుంటా? ఎవరిని? వస్తే ఎత్తుకోండి అంతే, బలవంతం చేయొద్దు. వస్తే అదే వస్తే ఎత్తుకోండి. అసలు మమ్మల్ని కూడా ఎత్తుకొనే వస్తాను అంతే, ఎవరిని ఎత్తుకోనివ్వదు. తను మనం అనుకుంటున్నాం ఏదో కోల్పోయిందని, లేదు, మనం అక్కడికే రావాలి. యాక్చువల్గా
ఇప్పుడు తనని చూసి, ఇప్పుడు నేనున్న మా ఫ్యామిలీలోనే 10 మంది ఉన్నాం అనుకోండి, నేను ఒకలా చూస్తాను, ఆయన ఒకలా చూస్తారు, వాళ్ళ తాతయ్య ఒకలా చూస్తారు, కానీ తన మీద ఏ ఇన్ఫెక్ట్ పడదు. తన ఏ స్టేజ్ ఎలా ఉండాలో అలా ఉంటుంది అంతే. నాలాంటి వ్యక్తిని 2-3 చూసిన, బుచ్చారెడ్డి ఒకరు, జాన్స్ ఒకరు, ఎగ్జాక్ట్లీ మీ. అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు నా మైండ్ అట్లే ఉంటుంది. బికాజ్ నేను బాధపడను, నేను ఆనందంగానే ఆర్గ్యూ చేస్తా, ఆనందంగానే అరుస్తా. ఎప్పుడైనా ఒకళ్ళ కోసం మనం ఎదురు చూడకూడదండి. ఎదురు చూస్తే మాత్రం వచ్చేస్తుంది. ఇంకొకటి ద్వారం ఓపెన్ అయిపోతుంది. నేను ఇంకొక చిన్న విషయం చెప్పకపోతే మళ్ళీ అసంపూర్ణమైతే తప్పు లీడ్ ఏంటంటే, దాని అర్థం నువ్వు థిక్ స్కిన్ అయినవని కాదు. అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా బాధపడను అని మెకానికల్ గా బాధపడకుండా, బాధపడే సందర్భం వస్తే యూ షుడ్ ఫీల్ సాడ్ అబౌట్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో నువ్వు ఎప్పుడు చూడడం జరిగింది, హఠాత్తుగా నీకు దుఃఖం వచ్చేసింది, దాన్ని నియంత్రించావు. నేను చెప్పనా, 7 ఏళ్ల నుంచి నాకు దరిద్ర కొట్ట అలవాటు. మిగతా వాటని నాకు బాధ వచ్చినా ఏది వచ్చినా నేను అస్సలు వ్యక్తపరచను. నా కళ్ళు కొంచెం మాయిస్ట్ అయ్యంటే నిజం చెప్పంటే వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు. నువ్వు ఏడవాలి, యూ షుడ్ లెర్న్ హౌ టు క్రై. నేనైతే 2000 ఏడుపు ఒకళ్ళ ముందు ఏడవకూడదు స్వామి, ఒకళ్ళ ముందు ఏడవలసిన అవసరం లేదు. అయితే నేను దానికి ఇంకో సరదాగా చెప్తా. ఎవరైతే నీ కన్నీళ్ళు తుడుస్తారో వాడి దగ్గర ఏడవకు, నాలాంటి దగ్గర ఏడవచ్చు. నాకు ఏడుపెంతో నాకు నవ్వు. అట్లా కాదు, ఒకళ్ళ నా ఏడుపుని చూసి ఏమైంది అని అడగాలనో, లేకపోతే నాకు హెల్ప్ చేయాలనో ఇట్లాంటివి ఉండదు. అలాంటివి వచ్చిన వెంటనే నాకు ఏం చేయాలో అర్థం కదా. అట్లాంటివి ఏడవచ్చు ఒంటరిగా ఉన్నప్పుడు. ఈ అక్కడ తీసేసేయాలి. నేను స్పెషల్, నా మాట నెగ్గాలి. పని గురించి మనం మాట్లాడాలి. మన ఉద్దేశం, ఇప్పుడు నేను పుస్తకం విషయంలో నాకు ఆ స్పష్టత వచ్చింది. దిస్ నేచర్ టాట్ మీ వండర్ఫుల్ లెసన్. నేను పుస్తకం ప్రింట్ చేస్తా అంటే మీకు ఎంత డబ్బులు ఇవ్వాలంటారు కదా. నేను ఫస్ట్లో కొంచెం నాకెందుకు డబ్బు, నాకు అక్కర్లేదుగా. అక్కడి నుంచి నేను చాలా విచారణ చేసిన ఏకాంతంలో. మాటిమాటిగా అవును, పుస్తకం ప్రింట్ చేయాలంటే ముద్రణకు డబ్బు కావాలి, కానీ నాకు ఇస్తా అంటున్నారు ఏమిటి, నాకు అర్థం కాలేదు. నాకు హఠాత్తుగా ఆన్సర్ భాష లోపం. దానివల్ల భాష లోపమే కదా అన్నిటికీ కారణం. అవును, భాష లోపం. ఇప్పుడు అక్కడి నుంచి నేను ఒక జవాబు కనుక్కున్నా. ఎవరన్నా ఫోన్ చేస్తే ఈ విషయం చెప్పాలని ఎదురు చూసిన. ఒకరు ఫోన్ చేస్తే నేను చెప్పాను, పుస్తకానికి నేను సమయం ఇస్తున్నా, పుస్తకానికి మీరు డబ్బు ఇస్తున్నారు, మీరు నాకు ఇవ్వవలసిన అవసరం లేదు. వీఆర్ డూయింగ్ సర్వీస్ టు ద బుక్, అంతే తప్ప మీరు నాకు సహాయం చేయడం ఏంటి, నాన్ సెన్స్. నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. ఈ స్పష్టత వచ్చిన తర్వాత నా బుక్ రైటింగ్ కొంచెం సులువైంది. లేకపోతే ఖచ్చితంగా డబ్బు కావాలి కదా. అందుకని ఆ డబ్బు లేకపోతే ప్రింట్ అవ్వదన్నప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు బెగ్. అవసరమైతే నేను రాసుకుని నేనే చదువుకుంటాను, లేకపోతే ఒక కాపీ రాసి అందరికి ఇస్తా, చదువుకుంటాను. ఎట్లా 100 మందిని చదువుతారు భూమి మీద. కానీ ఎంత సమృద్ధి సమాజంలో దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ దే వాంట్ టు రియల్లీ కాంట్రిబ్యూట్. కానీ సరైన అవగాహన ఇవ్వకుండా కాంట్రిబ్యూషన్ తీసుకున్నాను, నాకు ఇచ్చిందని అనుకుంటున్నాడు వాడు. అట్లా ఒక వ్యక్తి చేశాడు కాబట్టి నాకు తగిలింది అది. లాస్ట్ టైం పుస్తకం కోసం ఇచ్చాను, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అంటే, అరే టూ మచ్ ఉంది ఇది, నువ్వు నాకు ఇక్కడ ఇచ్చిన పుస్తకం ప్రింటింగ్ కదా ఇచ్చావు. అక్కడి నుంచి స్పష్టత వచ్చింది. అందుకని నాకు ఎవడు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను పనిచేయడం ద్వారా వచ్చే డబ్బుతో బతుకుతా. ఎక్కువ పని చేసి ఎక్కువ డబ్బు వస్తే నా అవసరం ఇంకో ఇల్లు కొనుక్కుంటా, అది నా పర్సనల్ ప్రెరోగేటివ్. అట్లా అంటే బీదరికము వేరు, దైన్య స్థితి వేరు, ఆర్డినరీ లివింగ్ వేరు. నేను ఒక ప్యాలెస్లో ఉన్నా, ఐ లివ్ ఆర్డినరీలీ, దాంతో అసోసియేషన్ ఏం లేదు. ప్రస్తుతానికి అది ఇప్పుడు ఈ పార్క్ ఉంది, ఈ పార్క్ ఆనుకొని బంకింగ్హామ్ ప్యాలెస్ ఉన్న జీవితం ఇంతే. మనకు థాట్ ఉంటుంది, ఆ ప్యాలెస్ నాది, ప్యాలెస్లో ఉంటుందో అన్న థాట్ వల్ల నువ్వేదో కొత్తగా ప్రవర్తించవచ్చు, కానీ అదర్వైజ్ లైఫ్ సేమ్ ఉంటుంది ఎక్కడ ఉంది. సో ఓవరాల్గా సారాంశం ఏంది, భవానీని చూసి నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. లేదు స్వామి, అసలు ఆయనే మీకు ఆయనకి ఒక కాన్వర్సేషన్ జరిగింది, మనసు ఎందుకు కుదుట పడదు అని ఆయన అడిగారు మిమ్మల్ని. ఆ కాన్వర్సేషనే అసలు చాలా సూపర్. అది నన్ను చూసి నేర్చుకోకర్లేదు. అంటే నేను చెప్తున్నది కొన్నిసార్లు ఏమైతుందంటే, అంటే ఎక్కడో చోట మనసుకి గ్రిప్ దొరికింది. అంటే నేను మనిషి లేడు, అందులోనే చాలా మెసేజ్ ఉంది. ఇంకోటి, ఈ మాట ఎవరికి నువ్వు లేకపోతే చెప్పేవాడిని కాదు, నీకెందుకు చెప్తున్నా, ఒక గమ్మత్తైన సందర్భంలో ఉంటూ అక్కడి నుంచి నువ్వు నవ్వుతూ తూలుతూ నాతో మాట్లాడుతున్నావు అంటే మామూలు విషయం కాదు. అంటే కాళ్ళు చేతులుండి అన్ని సవ్యంగా ఉండి సఫర్ అయ్యేవాడు. నేను ఎవరికి చెప్పినా ఒకటే చెప్తా, అందరికీ అన్నీ ఉండవు. ఇప్పుడు నా కళ్ళు లేవు, ఇంకొకరికి చేతులు ఉండవు. ఆయన నేను కలిస్తే ఒక పని అవుతుంది.
ఆయన అన్ని చేయలేడు, నేను అన్ని చేయలేను. చేయలేరు ఎవరు, అన్ని ఇప్పుడు ఎవరికి పూర్తిగా కుటుంబం తెలియదు అంటే కూడా. కూడా అంతే కదా స్వామి. కుటుంబాలు వచ్చినవి ఎందుకు, అందరూ కలిస్తే ఒక పని అవుతుంది. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కన్నాము అంటే అంత భార్య మీద పడేయడమో లేదా అంత భర్త మీద పడేయడమో కాదు. అందరూ కలిసి తలో పని చేసుకుంటే ఆ కుటుంబం స్వర్గసీమే అది. అంతే. నేను ఎందుకు చేయాలి, ఇది నా పని కాదు, నేను మగాడిని, నేనే వంట చెయ్యాలా అని ఆడవాళ్ళు, నేను మగాడిని, నేను బయటికే వెళ్ళాలి అని ఇలా వేరియేషన్స్ చూసుకోకూడదు. మనకి వసుదైక కుటుంబం కావాలి అంటే అందరూ కలిస్తేనే అది వసుదైక కుటుంబం అవుతుంది. ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యిందో లేదా నా మాట అందరూ వినాలో, నేనే అందరికి ఎవరికి చేయలేము పూర్తిగా. అసలు చెయ్యి కలిస్తేనే చప్పట్లు ఎంత నిజమో, అందరూ కలిస్తేనే ఐక్యత గాని ఒక వర్క్ కంప్లీట్ గాని అంతే. అసలు వేరే వాళ్ళన్న మాటలకి బాధపడ్డం నా దృష్టిలో అది ఒక రుగ్మత. మాటలంటే తిరిగి అట్లా అవునని కానీ కాదని కానీ చెప్పు, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నాకు ఇప్పటికి అర్థం కాంది ఈ 3 విషయాలు. చింతించే వాళ్ళని చూసినప్పుడు, బాధపడే వాళ్ళని చూసినప్పుడు, గాయపడే వాళ్ళని పీపుల్ దే ఆర్. నువ్వు పుట్టిన వెంటనే చంపేసినా బాగుండేది అన్నారు మా నాన్న నా ముందే. నేను ఆ మాట తీసుకుని ఉంటే ఈరోజు ఈ స్టేజ్లో ఉండేదాన్ని అంటారా? చూడింగా ఒకసారి ఆలోచించండి. అంటే ఇన్ని చెప్పిన దానివి సూసైడ్ నోట్ ఎందుకు రాసుకున్నావు అంటే అది టెంప్టేషన్ అనమాట. తాతయ్య చనిపోయిన వెంటనే నా మైండ్ కోలుకోలేకపోయింది. ఎందుకు ఇంకా నేను బతకాలి, నన్ను చూసేవాళ్ళు లేరు, ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు లేరు అని నేను ఏడిస్తే కూడా, చిన్న ఏడుపు ఏడిస్తే కూడా ఊరుకోని మనిషి వెళ్ళిపోయాడు. అలాంటిది ఇంకా నన్ను ఎవరు కేర్ చేస్తారు, నేను ఆ బాధలో టెంప్టేషన్లో నేను సూసైడ్ నోట్ రాసేసుకున్నా. స్ట్రైట్ రారా అంతే తప్పితే తప్ప ఆ తర్వాత జరిగిన విషయాలు ఒక్కొక్కటి నేను అర్థం చేసుకుంటూ ఆ మాట నిజంగా సపోజ్ ఇప్పుడు చెప్తున్నా, ఆ మాట కన్న తండ్రి నా ముందే అన్నాడు. వేరే వాళ్ళతో అనడమో లేకపోతే వేరే వాళ్ళు చెప్పడమో కాదు. నేను దాన్ని కనుక తీసుకుని ఉంటే ఒకసారి ఆలోచించండి. ఎవరో ఏదో అన్నారని కాదు కదా. అబ్సల్యూట్లీ. కానీ ఒక్కటి స్వామి, అంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే మీ సంభాషణ మొత్తం మీద ఫస్ట్ ఒకళ్ళు తిట్టారనుకోండి, నన్ను కాదు తిట్టింది, నా లోపల ఉన్న దేవుని తిట్టారనుకుంటే మనం హ్యాపీగా ఉండగలం. మళ్ళీ అది బ్లఫింగ్. అది మళ్ళీ అది జీవాత్మ అంటే నీలో ఉన్న దేవుడు నాలో ఉన్న దేవుడిని కొట్టాడు అని ఒక కన్వర్సేషన్ ఉంది. అది వేరే. అది జీవాత్మ పరమాత్మ వ్యక్తులు వెతకడం కాదు. దాని మూలార్థం ఏందో తెలుసుకుని దాన్ని నువ్వు అనుభవించడం ఒకటి ఉంది. అంటే ఒక రిఫైన్డ్ స్టేట్. అంటే ఇలాంటి ఇప్పుడు ఎలాంటి మచ్చలు లేని షర్ట్ ఉందా? షర్ట్ ఉంది కదా. అట్లనే మరుకైన షర్ట్ ఉందా? షర్టు కుట్టిన బట్ట ఉందా? ఆ బట్ట తయారైన దారం ఉందా? ఇవే పరమాత్మ, జీవాత్మ, ఆత్మ. తొందరగా తను లెగుస్తుంది, నేను లేట్ గా లెగుస్తాను. లాస్ట్ లో కూడా వీడియో ఏదో ఒకటి మీరు వింటూ అలాగా పడుకుంటా. అయితే ఓకే ఓకే. ఏదేమైనా ఒక పని చేసినప్పుడు దాని మీద శ్రద్ధ పెడితేనే రిజల్ట్ వస్తుంది. అది మంచా చెడు అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ నువ్వు చేసిన పని మీద నీకు శ్రద్ధ ఉండాలి. మంచి అయితే కంటిన్యూటీ అవుతుంది, చెడైతే వదిలేస్తాం అంతే. అంతే తప్ప మంచిదైతే చేస్తా, చెడుదైతే నేను చేయను, తెలియదు ఎవరికి. నాకు నచ్చితే చేస్తా, నాకు అంట్లు గడగడం నాకు నచ్చదు, నేను చెయ్యను అంటే కుదరదు కదా. ఎవడు గడుగుతాడు? నువ్వు తిన్న కొంచెం. ఈ కొన్ని పదాలు చాలా సార్లు చెప్తే అంటే కొన్ని విషయాలు ఇష్టాయిష్టాలకు అతీతం. అతీతం జీవితమే అంతే. ఇష్టాయిష్టాలకు అతీతమైనదే జీవితం. ఇష్టం ఉందనో ఇష్టం లేదనో కాదు, అంతే. సరే, ఏదైనా మంచి పాట చెప్పి పాడుకుందాం. గుర్తురాలే? ఎవరన్నా మంచి పాట చెప్పండి. నిన్ను కోరి వర్ణం పాడండి. నిన్ను కోరే వర్ణం వర్ణం సరి సరి నయనం నయనం కురిసిన వాగల్లే తలపులు కురిసేనే తరనర నర నానా తరనర నర నానే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరే వర్ణం వర్ణం సరి సరి తెలిసేనే నయనం నయనం. ఎంత బాగా కట్టాడు కదా అసలు. అసలు చాలా బాగుంటది. జనరల్గా ఇప్పుడు పాటలు పాడుకోవడం అంటే నాకు ఇష్టం, కానీ అందరూ డిస్కరేజ్ చేస్తారు. పట్టించుకుంటే నా ఆనందాన్ని కోల్పోతాను కదా. నేను చెప్పేది అది, ఒకళ్ళ కోసం మనం జీవించినంత కాలం మన ఎదుగుదల ఉండదు. ఎప్పుడైనా సరే ఎవరికో నచ్చినట్టు మనం బతకూడదు, అలానే ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు. మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, ఒకరికి నచ్చేటట్టు మనం బతకూడదు. అది తెలిసి ఉండాలి, సామరస్యం కుదుర్చుకోవాలి అంతే. అంటే
ఇప్పుడు నేను చేసే పని వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, అలానే ఒకరికి నచ్చినట్టు నేను జీవించకూడదు. ఇది తెలిస్తే మధ్యలో ఎక్కడో మధ్య మార్గం ఉంటుంది ఖచ్చితంగా ఉంది. ఉంది. లేకపోతే 100లో 1 సర్వైవ్ అవ్వలేరు కదా. 100% 100లో 1 సర్వైవ్ అయ్యేది. అవును. ఆ 1 నేను మీరు లేదా మనం అంతే. చాలా మంది ఉన్నారు లేరని అన్ను ప్రస్తుతం మనకు కనిపించేది. నా మాటలు నిజంగా అర్థమైతే నిజమైన కర్మయోగంలోకి అడుగు పెట్టవలసిందే. నిష్క్రియాపరత్వం లేదు ఇందులో. సరే, ఎవరికైతే అరిచికి పెట్టినంత మాత్రాన ఏది జరగదు. మౌనము అన్నిటికంటే ప్రభావవంతమైంది. దాని వాల్యూ ఏదేమైనా ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్న తేజ, ఏమైనా జరగని దాన్ని బాధగా మార్చుకునేది నీవే, ఎవ్వరు కాదు. అది ఏదైనా జరగని యు ఆర్ నాట్ విషయం తెలుసా తీరా ఫస్ట్ గుర్తించు. అంటే ఎట్లయితే నీ మైండ్లో బాధ ఒరిజినేట్ అవ్వడానికి నీవే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసిన. స్వామి ఇప్పుడు ఆయన బిజినెస్ చేస్తారు కదా, ఆ బిజినెస్ టెక్నిక్స్ తెలిస్తేనే కదా సక్సెస్ అయ్యేది. ఇక్కడ విషయం అది అంటలేదు నేను. ఇవన్నీ చాలా దూరం. ప్రొఫెషనల్ గా అందరూ బాస్ అంటే ఎవడేమనుకోడు. ఎవరైతే నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఎవరినైతే నా అనుకుంటుందామో వాళ్ళు ఏదైనా అనగానే తడుకోలేకపోతున్నారు. మిగతా బయటోడు లేకపోతే ఆఫీస్లో బాస్ అంటే దే డోంట్ కేర్, వాళ్ళకి తెలుసు బాధపడకూడదని. కానీ నా అనుకునేవాడు అట్టెట్లా అంటాడు, నేనేం చెప్పాలి, నేను ఇంత గొప్ప వ్యక్తిని, నేను నీకోసం ఎంత చేసినా, కానీ అట్టెట్లా అంటావు, అందరి ముందు ఎట్లా. అట్లా కాదు. ఇప్పుడు బిజినెస్ టెక్నిక్స్ ఎలా తెలుసుకొని దాంట్లో అచీవ్ అయ్యారో, లైఫ్ టెక్నిక్స్ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే అచీవ్ అవ్వగలుగుతాం. అదే విచారణ చేయాలి. అదే సందర్భానికి మాటికి రావాలి. ప్రిపేర్ అయిపో తేజ. ఒకసారి అంతే చిన్న సలహా నేను చేశాను కాబట్టి చెప్తున్నా. ఒక ఫ్రెండ్ ఉండేవాడు సంజీవ్ రెడ్డి నగర్లో. వాడు నన్ను విపరీతంగా గాయపరిచిన వ్యక్తి అయ్యా. నేను ఒకరోజు నాకు గుర్తుంది, ఆ తర్వాత మనసంతా నువ్వే సినిమాలో ఆ బిట్టు చూసిన. నేను వర్షం పడుతుంటే ఏడురా నీ కన్నీళ్ళు వర్షంలో కలిసిపోతాయి అసలు 5-6 సార్లు ఏడ్చిన. అవును, సంజీవ్ రెడ్డి నగర్లో వర్షం పడుతుంటే ఏడ్చుకుంటూ పోయాను నేను. వాడు ఏదో అన్నాడు అని ఘోరంగా. ఇక్కడి నుంచి సంజీవ్ రెడ్డి నగర్ నుంచి నేను పంజగుట్ట, అక్కడి నుంచి హ్యాబిట్స్ నడుచుకుంటూ ఒక్కడిని. అంటే ఏం చేయాలో తెలియక, నా వాళ్ళు ఎవరు లేరు, నాకు సాయం చేసేవాళ్ళు లేడు. నా కొడుకు నాకు కొన్ని పైసలు ఇవ్వాలి, నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావు అన్నాడు. ఘోరంగా గాయపడ్డది నేను అసలు. తర్వాత నేను మొన్న ఇచ్చా, అడుక్కునే బెగ్గర్లా చేస్తున్నావు, ఇచ్చి నా కొడుకు పో ఇక్కడి నుంచి. ఎట్లా తగిలిందంటే ఇన్విజిబుల్ రాడ్ దిగింది. ఇప్పుడు నాకు ఎప్పుడైతే విషయం అర్థమవుతూ వచ్చిందో నాకేం తెలిసింది, మనం సమస్య నుంచి పారిపోతే విషయాలు నేను తెలుసుకున్నా. ఎవడైనా అంటే నేను తిరిగి అంటాను లేదా అన్నను, కానీ బాధపడను. ఇది నాకు అనుభవంలోకి వచ్చింది. ఇవి నేను ఇప్పుడు ఎక్కడ టెస్ట్ చేయాలి? ఆడే నాకు పరమమిత్రుడు వాడే తగిలాడు. నేను వాడి సమక్షంలోకి పోయినా, మాటికి పోతుంటే మాటికి 6వ సారి 7వ సారి ఒక సందర్భం వచ్చింది. ఫస్ట్ టైం ఐ వాజ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ ఆర్గ్యుమెంట్ అయిపోయిన క్షణము నేను ఫ్రీగా ఉన్నా. నాకు తెలిసింది అనుభవంగా. అరే ఆర్గ్యుమెంట్ చేసినా, నేను చెప్పాల్సినంత చెప్పినా, వాడు చెప్పాల్సినంత చెప్పాడు, వాడు 2 తిట్లు తిట్టాడు, నేను 2 తిట్లు తిట్టాను. కానీ దాని నెక్స్ట్ మినిట్లో నేను మళ్ళీ న్యాచురల్గా ఉన్నాను. నేను దాన్ని బాధగా మొదటిసారి నా జీవితంలో బాధగా మార్చుకోలేదన్న స్పృహ ఎరుక నాకు కలిగింది. ఇది ఎప్పుడన్నా కలగవచ్చు. అందుకని ఈ లైఫ్తో ఏం ప్రాబ్లం లే, ఈ మనుషులతో ప్రాబ్లం. అందుకే ఎక్కువసేపు ఏకాంతంగా ఉండండి, కలిసి ఉన్న తక్కువ మాట్లాడుకుని డిప్లొమాటిక్గా మాట్లాడుకోండి. చాలామందికి ఏం తెలియదు. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు, నువ్వు చెప్పింది ఒక వ్యక్తి వినాలి. దట్ ఇస్ ద వే. నువ్వేదైనా చేసినప్పుడు నువ్వు చెప్పింది వేరే వాళ్ళు వింటారు. ఒకటే బండికి 2 స్టీరింగ్ సెట్లు ఉండవు, ఒకటే కంపెనీకి 2 సీఈఓలు పనికిరారు, అంటే ఒక సినిమాకి 2 దర్శకులు పనికిరారు. చిన్న సూత్రాలు పట్టుకోవాలి. తెలియకపోతే తెలియదని చెప్పి హంబుల్గా తెలుసుకోవాలి. అంతేగాని ఈ 3 జీవితంలో రానివ్వకుండా చూడండి అని చెప్తున్న నా టాక్స్ ద్వారా, అన్ని టాక్స్లో సారాంశం ఇదే. ఏం జరిగినా సరే బాధపడకు, బాధగా మార్చుకోకు. ఏం జరిగినా సరే చింతగా మార్చుకోకు. ఏం జరిగినా సరే అంతర్గతంగా గాయపడకు. ఐ మీన్ టు సే డోంట్ గెట్ హర్ట్. ఈ 3 వెరీ డేంజర్. ఇది ఎగ్జిస్టెన్స్లో లేనివి. ఆశ్చర్యం, మనిషి ఒక్కడే పిచ్చివాడు. బాధపడతాడు, గాయపడతాడు, చింతిస్తాడు, బాధపడతాడు, గాయపడతాడు. ఇట్స్ నాట్ గుడ్. రిజాయిస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. దాని అర్థం ఏదో గొప్ప ఉన్నామని కాదు. ఏమున్నా లేకున్నా లైఫ్ మంచిదే ఉంది.
ఇంకోటి ఇట్లాంటి యూట్యూబ్ టాక్ ఇంతవరకు ఎవరు చూసింటారు దీపాల వెలుతురులో? ఒక పిచ్చి ప్రశ్న అడుగమ్మా. మనిషి అంటే హ్యాపీగా ఉండాలనుకునే ఉంటాడు, కానీ ఆ సిచ్యువేషన్స్ కాదు సాడ్ సిచ్యువేషన్ ఎందుకు వస్తాయి? కాదు కాదు ఈ ప్రశ్నలోని బలం లేదు. ఎట్లా? ఎందుకు లేదంటే అసలు హ్యాపీనెస్ అంటే తెలియకుండా వాడు అనుభవిస్తుంది హ్యాపీనెస్ అనుకోవడమే పొరపాటు. ఇది ఎంక్వైరీ చేయాల్సిన విషయం. హ్యాపీనెస్ అంటే బాధల్ని ఎవరు కోరుకోరు కదా. బాధ గురించి అనట్లే, అసలు నువ్వు ఏదైతే నీ స్థితి బాగుందని కూడా ఎందుకు పోతుంది అంటే అది నీది కాదు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేయాల్సింది సూపర్ఫిషియల్ వర్బల్ కంక్లూషన్స్ రావడం కోసం కాదు, నీ అస్తిత్వముగా మారాలి నీ అనుభవం. ఓకే ఇప్పుడు అది మారాలంటే సరే అవుట్ ఆఫ్ 100 ఒక్కడు చేయొచ్చు నేను చెప్పింది. అవును, కానీ చేసిన వాడిని చూసినప్పుడు 100 మందికి నా కోసం కాదు, జనరల్ గా నేను అప్పుడు డిస్కషన్ చేస్తూ ఉంటారు కదా, నేను ఇలా ఉండాలనుకుంటున్నా, నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, అట్లా కాదు భవాని. విషయం ఏంటంటే కాన్వర్సేషన్ మొదలైనప్పుడు అందరు బాగానే ఉంటారు, గుర్తుపట్టగలగాలి. ఒక్క నిమిషం నేను ఇప్పుడు కాన్వర్సేషన్ బయటకు వెళ్ళిపోతున్నా, ఇప్పుడే నా మనసులో బాధ స్టార్ట్ అయింది, ఏదో హర్ట్ అయింది, ఇది ఇప్పుడు ఇక్కడికి ముందుకు వెళ్తే నేను గాయపడతాను అని చెప్పే విజ్ఞత కావాలి. ఏం చెప్పనా, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా అది నాకు కొంచెం సెన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఏదో ప్రాక్టీస్, కానీ అది దానికి ఎట్లా హ్యాండిల్ చేయాలి? హ్యాండిల్ కాదు, అవేర్గా ఉండడం. ఇందులో హ్యాండిల్ చేసేది ఏమి లేదు బాబు, బి అవేర్. ఇది అది అదే చర్చించడానికి సాధ్యం కాని విషయాలు, ఈ అవేర్నెస్ ఒకటి కాదు. ఇప్పుడే నువ్వు చెప్పావు కదా, నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి ఎక్కడిదో. ఇప్పుడే జస్ట్ ఇట్లా వస్తున్నామో చిన్న చాట్ కన్వర్సేషన్, ఓకే, అయితే ఏదో మెసేజ్ పెట్టా ఆల్ ద బెస్ట్ అని చెప్పి, నేను మామూలుగానే పెట్టా, ఏదో సమ్ సిచ్యువేషన్ ఆల్ ద బెస్ట్ యూ విల్ బి ఫైన్ అని పెట్టా. అయితే ఆల్ ద బెస్ట్ సౌండ్స్ ఇంపోలైట్ ఏదో ఇట్లా వచ్చింది రిప్లై. దానికి పట్టించుకోవద్దు అంతే. నేను అదండి ఐ వాజ్ జెన్యూన్, ఐఎమ్ సారీ అంతే, బాయ్ అని చెప్పేసా. అసలు ఫస్ట్ ఆ మెసేజ్ పెట్టడం మీరే కదా చేశారు, మీరు పెట్టుకుంటూ ఉంటే అవతల వ్యక్తి రిప్లై ఇచ్చేవాళ్ళు కాదు కదా. ఏదేమైనా కాన్వర్సేషన్ ఉందనుకో, ఇంకో ప్రతిదాన్ని తప్పుగా అర్థం చేసుకునే విధవలు భూమి మీద పుష్కలం చాలా ఉంటారు. వాళ్ళందరూ అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నా. దానివల్ల మనకు అనుభవం ఉంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రోడ్డులో మీద చెత్త వేయకూడదని ఒక ఆవిడ క్యాంపెయిన్ చేస్తుంది. ఒకసారి నా దగ్గరకు వచ్చినంత ఈ చెత్త వేస్తారు జనాలు అది అంటే, నేను అన్న చెత్త వేయాలని కోరుకో, ఎందుకంటే వాళ్ళు వేస్తేనే కదా నీకు క్యాంపెయిన్ చేసేది, అప్పుడే నీకు పద్మశ్రీ వస్తుంది భవిష్యత్తులో. అందరు నీట్గా పెట్టారనుకో నువ్వు జాబ్లెస్ అయిపోతావు. సో ఒక మనిషి జ్ఞానోదయం పొందాలి లేదా జీవితం అర్థం కావాలంటే చుట్టుపక్కల హౌలగాళ్ళు ఉండాలి, అప్పుడే నువ్వు మేలుకుంటావు. అందరూ మంచిగా ఉన్నారనుకో నువ్వు నిష్క్రియాపరుడు అయిపోయి అట్లా లాలసత్వంలో పడి చచ్చిపోతావు నువ్వు. చాలా మంది రాజుల పరిస్థితి, యువరాజుల పరిస్థితి, సిన్స్ దే హ్యావ్ ఎవ్రీథింగ్ దట్స్ వై దే లూజ్ సెన్సిటివిటీ. అంటే ఆ నెగటివిటీకి ద్వారం ఓపెన్ చేసింది మనమే అవుతున్నాం కదా అని నా ప్రశ్న. నిన్ననే ఎవరో నాకు ఫోన్ చేసి నేను తర్వాత మాట్లాడతానంటే ఏది రూడ్గా మాట్లాడుతున్నారు అన్నది. నేను బాలతో చెప్పాను, ఎవరో అమ్మ నాకు కూడా ఫోన్ చేస్తుందన్న, ఒకటే దమాగా తింటుంది, మనం చెప్పింది ఇంట్లేదు, ఓన్లీ కౌంటర్లు వేస్తున్నా అంటే ఓన్లీ మీరు పెయింటింగ్ వేస్తారా, పుస్తకాలు అయితే రాస్తారు, కానీ ఎవరితో మాట్లాడితే తెలియదు. నిన్న రాత్రి కూడా మెసేజ్ పెట్టింది, నేను ఒక్కటే చేసాను, నెంబర్ బ్లాక్ చేశాను అంతే. టైం వేస్ట్ అది అంతే. అవును, అంటే దే ఆర్ ఇన్సెన్సిటివ్ పీపుల్. దాన్ని మనం కుదరదు కమ్యూనికేషన్, నువ్వు ఎంత మాట్లాడితే అంత చెడగొడతారు. అందుకని ఏం చేయి, చిన్న గ్యాప్ పెట్టి టాటా బాయ్ బాయ్. మనకి ఇబ్బంది పెట్టే ఇంకొకటి, వాడు నా సమక్షంలోకి వచ్చి గంట సేపు తిట్టినా ఒకవేళ నేను వెరీ కొద్ది మందితోనే ఆర్గ్యూ చేస్తాను, బికాస్ కమ్యూనికేషన్ కుదురుతుందేమో అని ట్రై చేస్తాను. ఎవరన్నా నిజంగా నాకు ఒక వ్యక్తి వీడు ఇంపాసిబుల్ టు చేంజ్ అని నాకు నిజంగా అనిపిస్తుంది అనుకో, నేను జస్ట్ సైకలాజికల్గా తీసేస్తాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కాన్వర్జేషన్, నాకు అవసరం లేదు. మనం ఇక్కడ ఉన్నది అందరినీ కన్విన్స్ చేయడానికి కాదు, నీ లైఫ్ నువ్వు లీడ్ చేయడానికి విత్ హెల్దీ సామరస్యంతో, అంటే నొప్పింపక తానొవ్వక తప్పించుకు నేనంటే నొప్పింపక తానొవ్వక అందరితో ఉండువాడు ధన్యుడు, అది నేను. అట్లా బాగుంది లైఫ్. అందుకని ఇట్ ఇస్ ఆల్ ఎంక్వైర్, ఊరికే చిన్న చిన్న ఈగోలకు పోకూడదు, ఏదేమైనా బాధపడకూడదు. బాధగా మార్చుకుంటేనే బాధ అవుతుంది, గుర్తుపెట్టుకో. ఫిజికల్ బాధ నేను అంగీకరించేవాడు, నేను వచ్చి కొట్టాడు అనుకో నేను కూడా పోయాను డొక్కలదంతా. కానీ దూరం నిలబడి ఎవడన్నా మాట్లాడుతుంటే నువ్వు బాధపడుతున్నావు కదా, నీవే దాన్ని బాధగా మార్చుకుంటున్నావు. స్మైల్ విత్ స్మైల్ ఆన్సర్ చేయి, లేకపోతే విత్ ఫియర్సింగ్ నేచర్తో ఆన్సర్ చేయి సందర్భాన్ని బట్టి. కానీ అది అయిపోయిందా నువ్వు చక్కగా వెళ్ళి పాడుకోగలగాలి. అది ఎండైన క్షణం నువ్వు పాడగలగాలి పోయి. నువ్వు అలాగే నువ్వు నటించలేవు, నువ్వు లోపల పిసుక్కుంటేనే ప్రాబ్లం. చాలామందికి ఈ చాలామంది అనుకుంటారు ఆర్గ్యూ చేసే వాళ్ళంతా ఒకటి కాదు. ఒక బుద్ధుడు ఆర్గ్యూ చేసినప్పుడు నువ్వు వాడితో పోల్చుకోవడానికి లేదు. వాడు ఆర్గ్యూ చేస్తాడు విషయం కోసం, వ్యక్తిగతం ఏముండదు.
వ్యక్తిగతంగా తీసుకునే వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బికాస్ దే డోంట్ నో. ఇది మనిషి ప్రాబ్లం. చిన్నప్పటి నుంచి నేను మా ఇంటి పక్కన చూసిన అందరూ బాధపడుతూ ఉండేవాళ్ళు, అందరూ బ్లేమ్ చేసుకునేవాళ్ళు, అందరూ ఒకరినొకరు తిట్టుకునేవాళ్ళు, అందరికి తప్పు వేరే వాళ్ళది. నేను తప్పు అవునో కాదు, వై సఫర్? ఇప్పుడు ఎవడు పర్ఫెక్ట్ కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. ఎవడు నిర్ణయిస్తాడు పర్ఫెక్ట్ అని? ఎట్లా తెలుస్తుంది? నీకు తెలుస్తుంది నువ్వు బాగున్నావో లేదు. బాగుండటం అంటే ఏంది? ఆలోచనల్లో అలజడి లేని స్థితి అని. అటుంటే నువ్వు బాగున్నట్టు. ఎవరన్నా అడిగితే బాగున్నావు అంటే నేను బాగున్నా అంటాం కదా అని అర్థం, ఆ ఆలోచన వల్ల ఇబ్బంది పడే స్థితిలో లేను అని చెప్తున్నావు అంతే. ఇదంతా బాగానే ఉంటుంది. ఎవరికి వాళ్ళం అర్థం చేసుకుందాం అంతే. సో నేను చాలామందిని మాట్లాడితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, బట్ దే సఫర్ ఇమ్మెన్స్లీ. నేను చిన్న సలహాలు ఇచ్చి పంపిస్తాను చూద్దామని, కొంచెం ప్రయోగం చేసి చెప్తున్నారు రిజల్ట్. కరెక్టే, అవును, మొదటిసారి 100 నేర్చుకోవడం కంటే ఒక్కటి పాటిస్తే మనకి రిజల్ట్ వస్తుంది. అవును, ట్రూ, అంతే. ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అవును అవును. ఒకసారి ఝాన్సీని చూపి. ఝాన్సీ వచ్చింది మళ్ళా. కూర్చో ఝాన్సీ, ఇట్లా కూర్చో, ఇట్లా కూర్చో, కూర్చో. ఏదైనా పాట పాడు ఝాన్సీ. అమ్మయ్య బతుకమ్మ 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 ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాల. ఝాన్సీకి ఆ పాట ఇష్టం బిడ్డ, ఆ పాట పెట్టుకుని వింటా ఉంటుంది. సో అందరూ ఝాన్సీ ఉన్న స్థితికి రావాలని కోరుకుంటుంది. అంటే అన్ని తెలిసి మనకేమో తెలియదు, మనం తెలుసుకొని అక్కడ రావాలంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అట్లా ఆజీవన పర్యంతరము అన్నీ చేస్తూ బాధపడకుండా, గాయపడకుండా, చింతించకుండా ఉండండి. అలాగని ఒక రాయిలాగా ఉండమని కాదు, బీ సెన్సిటివ్. సందర్భం వస్తే స్పందించు, కానీ దీన్ని బాధగా మార్చుకో. ఇది పూర్తి నా అనుభవ సారాంశంతో చెప్తున్నా. ఐఎమ్ ఇన్ డీప్ షిట్ బట్ ఐఎమ్ నాట్ సాడ్. అట్లా కూడా చెప్పాడు ఒక హాలీవుడ్ సినిమాలో. లైఫ్ ఇస్ బ్యాడ్ మ్యాన్. ఏదైనా ఒక పాట పాడుద్ది భవాని, ముగిద్దాం. ఇది వచ్చా పూసింది పూసింది అగో పాడు. నాకు రా, నా బిడ్డ పాడుతుంది. అవునా? పాడమనండి, సూపర్ పాడుతుంది. పూసింది పూసింది పున్నాగా, కూసంత నవ్వింది నీలాగా, సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి గల్లోన సంపెంగా, ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ జతులాడ. బాగుంది కదా? సో నీతో ఎప్పుడు మాట్లాడినా ఇట్స్ లైక్ మిర్రర్. సో భవాని మాట్లాడినా, రీసా మాట్లాడినా ఒకటే కొన్ని విషయాలు. మిగతా అవి తన సందర్భం వేరే, నా సందర్భం వేరే, అందుకని అది వేరే. కానీ అదర్వైజ్ కోర్ ఇస్ ద సేమ్. అందరి కోర్ ఒకటే. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓకే భవాని, మళ్ళీ కలుసుకుందాం. తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడ మళ్ళీ ఊరేనా? శ్రీకరా, టేక్ కేర్ ఆఫ్ అమ్మ, సిస్టర్ అండ్ డాడీ. వాడికి ఒక గురుతర బాధ్యత వాడికి ప్రకృతి ఇచ్చింది. వాడు ఎంత ఆల్రెడీ ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటున్నాడు అంటే వాడికి సందర్భం వచ్చేసింది. వాడికి తెలుసు ఎవరేమిటి, ఎట్లా చూసుకోవాలి. వాడి ఒక మామూలు విద్యార్థి ఎరుక కంటే వాడి ఎరుక చాలా విస్తృతమైనది. అది నాకు తెలుసు. ఈజ్ మోర్ అట్మోస్ట్ సెన్సిటివ్ దాన్ ఎనీ అదర్ పర్సన్. అందుకని ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎక్కువ మంది ఇట్లానే బ్లైండ్స్. ఈవెన్ అత్తయ్య, బావగారు, వాళ్ళ అమ్మ. జెనెటికా అది? ఏమో తెలియదు, ఎక్కువ మందికి ఉంది. ఇంచుమించు 5-6 ఉన్నది. మ్యారేజ్ చేసుకునేటప్పుడు బుద్ధి ఉందా, అందరికీ అదే ఉంది, నువ్వు మళ్ళీ అందులోకి వెళ్ళిపడుతుంది. అందరికి అది ఉంది కాబట్టి నా ప్రాబ్లం వాళ్ళకి అర్థమైంది, అందుకే వెళ్తున్నాను అన్నాను నేను. అంటే నెగిటివ్గా దేన్ని తీసుకోకూడదు. ఏముంది, అందరూ మంచిగా చెప్పిన 2 మాటలు, ఇది పుట్టినప్పుడు చచ్చిన ఆ ఒక్క మాట పట్టుకుంటే లైఫ్ కొలాప్సే. పట్టుకునేది ఎవరు? నీవే. ఇంకోటి నేను చెప్తా, ఎన్నో మంచి మాటలు ఉన్నాయి, అది గుర్తుండవు ఎందుకు? ఎప్పుడు తిట్టిందే గుర్తుంటుంది. హౌ స్టూపిడ్ పర్సన్ అంటే మొత్తం పూలన్నీ వదిలేసి సిట్ ఎత్తుకుపోయినాడు. మనిషి అంత గొప్పవాడు లేడరా బాబు. అంటే నన్ను ఎవరు అడిగారు, నువ్వు మరణించే చివరి క్షణంలో నువ్వేం చేస్తావంటే నేను ఆశ్చర్యపోతాను చెప్పి. కానీ మీరు ఒక పెద్ద ఆయన గురించి ఛత్తీస్గఢ్ లో ఒక ఆయన ఉన్నారు, చివరి రోజుల్లో ఒకే రూమ్ లో ఉంటారు. టయానికి బెల్ల కొడితే వచ్చి భోజనం చేస్తారు. ఆయన బయటికి రాలేదంటే ఆయన
డిసప్పైర్ అయిపోయినట్టు అని చెప్తారు చూడండి. అంతే. అసలు సూపర్ లైఫ్ అనేది. అతను ఆ లాస్ట్ 10 సంవత్సరాలు అవును అద్భుతంగా బతికాడు. బతికారు. అరే, నేను చెప్తున్నా ఆల్రెడీ అట్లే ఉంటున్నా, జస్ట్ నాకు కొన్ని మానవ చాలా సంబంధాలు ఉన్నాయి. అసలు Otherwise, మిస్టీరియస్ లైఫ్ అది, ఆ మాటలతో వర్ణించలేము అది. యా. దారా శేఖరా సరిట్రా. ఇగో ఇప్పుడు భవానీని, తర్వాత వీళ్ళ చెల్లెల్ని, తర్వాత వాళ్ళ ఫాదర్ని వీడు ఒక ఎరుకతో చూసుకుంటున్నాడు. అంటే అందరికున్న బాధ్యతలు వేరు, వీడికున్న బాధ్యతలు వేరు. అందుకని చూసుకోరా, నీకు చెప్పేది ఏం లేదు. ఓకేనా, టేక్ కేర్. తర్వాత ఇగో ఈ టీ షర్ట్ స్టార్ట్ చేసినాం. ఇది ఒక ఫోటో తీసుకుంటా నేను, నీది చెల్లెలది. ఒక టీ షర్ట్ వేసి పంపిస్తా. ఓకేనా భవాని? తప్పకుండా. అగో నా బిడ్డ కోసం చేస్తున్నది. ఏమిటా ఓ 2 టీ షర్ట్లు కొత్తవి, వీళ్ళ సైజ్ ఏందో తెలుసుకొని కొని, నువ్వేం టీ షర్ట్ కొనక్కర్లే, నేనే కొని పంపిస్తాను. మీ అమ్మ ఆశంతా రాయించుకుంటాను దానికి. అలాగే. ఓకేనా? రాయక్కర్లేదు, అంతే, రాయక్కర్లేదు. దానికి మళ్ళీ నవ్వుకుంటాడంట కృష్ణుడో లేదా దేవుడో ఎవరో ఒకళ్ళు పేర్లు దస్తావేజుల మీద పేర్లు మారినప్పుడల్లా, అరే నిన్న ఈడి పేరు, ఈ రోజు ఈడి పేరు, రేపు ఇంకొకటి పేరు, ఇదంతా ఎవడిది రా నవ్వుకుంటాడు. ట్రూ అది. అది ఒక ఒక అదే దాన్ని ఏమంటారు, ఒక రాజ్యం అదేమంటారు బా, కాదు 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 ప్యాలెస్. ఆ ప్యాలెస్ నుంచి రాజు వచ్చి చూస్తాడు. ఇప్పుడు ఇంకొకటి వినే వాళ్ళకి ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి శబ్దం చేస్తుంది కదా, మీరు వినవలసిందే వినండి, ప్రాక్టీస్ దట్. అంతా నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన వింటారన్న గ్యారెంటీ లేదు. మీరు నిజంగా వినే శక్తి వస్తే ఎన్ని శబ్దాలున్నా మీరు వినేదే వింటారు. ఎంత అడవిలో ఎన్ని పిచ్చి పళ్ళు ఉన్నా తినే పండే తినబడుతుంది. ఇది కాబట్టి అందుకే నేను ఆ అమ్మాయిని ఆపట్లే. ఎందుకంటే నేను మాట్లాడితే అందరూ సైలెన్స్ ఉండాలని రూల్ ఏం లేదు. ఎవరు ఏదైనా ఉండని నేను మాట్లాడుతూనే ఉంటా. అయితే ఆ ప్యాలెస్ నుంచి కిందికి చూశాడంట. చూస్తే ఒక బెగ్గరు ఆ గోడ పక్కన పడుకున్నాడు. పడుకున్న తర్వాత పిలవండి రావాడిని, ఇంత మంచి ప్యాలెస్ కనుక అది వాడిని ఖాళీ చేయమని చెప్పడం అన్నాడంట. ఆ ఏరియా ఖాళీ చేయమని చెప్తే భటుడు ఇలా చెప్పాను, వాడు ఖాళీ చేయను అన్నాడు. వీలైతే రాజుతో మాట్లాడతానంటే వాడికి ఎంత పొగరు, పిలిపించండి అన్నాడు. రాజు తయారై వచ్చాడు. రాజు అడిగాడు, ఖాళీ చేయి ఆ ప్లేస్ ఇమ్మీడియట్లీ అన్నాడంట. నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు ప్యాలెస్ అన్నాడు. ఇదేంది అంటే, అరే అంతేరా బాబు, నేను ఆ అడుగు మీద ఎప్పటి నుంచో ఉన్నా, నువ్వు కొత్త రాజేను, మీ నాయన ఖాళీ చేసి నేను పెట్టాడు అక్కడ. నేను పడుకునే ముందు మా నాయన పడుకుంటాడు. సో నీకు నాకు పెద్ద తేడా ఏమీ లేదు. ఒకరి ప్లేస్లో ఒకరు ఆక్యుపై చేస్తున్నాం. ఇక్కడ ఏది నీది కాదు, మనం అంతా టెంపరీ విజిట్లు ఉన్నాం. ఫ్రాంక్గా చెప్పాలంటే సత్రంలో ఉన్నాం అంతే. అందుకని స్పెషల్ రైట్స్ అది దాని పెద్ద విర్రవిగా వచ్చినాయి ఆల్రెడీ, చాలు, అవి అనుభవిస్తే చాలు. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఉన్నది తినలేం కానీ లేనిది కావాలంటే అంతే. ఓకే భవాని, అందరికి ఒకసారి బాయ్ చెప్పి. అందరికీ హాయ్ బాయ్. అందరికీ బాయ్. సో భవానీతో కాన్వర్జేషన్ అంటే ఇట్స్ లైక్ ఒక వర్షంలో గడిచినట్టే సెలబ్రేషన్. ఝాన్సీ తన పాట పాడుకుంటుంది, నేను కూడా నా పాట పాడుతున్నా కొన్ని సంవత్సరాల నుంచి. ఈ పాట కొనసాగుతుంది, ఎందుకంటే ఇది ఎవరి కోసం చేస్తున్నది కాదు, నా స్వభావంలో నుంచి చేస్తున్నాను అంతే. ఓకే బాయ్ చెప్పరా శేఖర్, బాయ్, టేక్ కేర్.